హలో అండి. ఇప్పుడు మనం అరకులోని చాపరాయి లొకేషన్‌లో ఉన్నాము. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇది అన్నట్టు ఇట్లా వాటర్ స్లైడ్ అనేది నేచురల్‌గా ఏర్పడ్డది. నిజానికి మేము ఎక్స్‌ట్రా డ్రెస్ తీసుకొనెళ్తే వాటర్‌లో దిగేవాళ్ళం. బట్ తీసుకెళ్ళలేదు. అప్పటికే మన ధీరజ్ భయ్య చెప్పాడు తెచ్చుకోమని. బట్ ఇక మళ్ళీ వెనక్కెళ్ళి ఏం తెచ్చుకుంటామని తెచ్చుకోలే అని. బట్ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఎక్స్‌ట్రా డ్రెస్ ఎప్పుడు దగ్గరే ఉంచుకోండి. వాటర్‌లో దిగలేకపోయాము. బట్ బానే ఎంజాయ్ చేశాము. శివాన్, చిన్నారైతే బాగా సేపు ఆడుకున్నారు. మేమందరం ఇక ఒక దగ్గర చూసుకొని ఇట్లా కూర్చున్నాము. కాసేపు అట్లా టైం స్పెండ్ చేసాము. చుట్టూ లొకేషన్ అయితే కంప్లీట్ గ్రీనరీలో ఉంటుంది. చూసారా లొకేషన్ అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ వచ్చేసి ఫేమస్ దింసా డ్యాన్స్ అంట. ఇక్కడ అందరూ వాళ్ళు అదే చేస్తున్నారు. తర్వాత సిరి కూడా ట్రై చేస్తా అని అంటే వెళ్ళాము. చాలా అంటే చాలా ఫేమస్ అంట. బాగుంది. మీరు కూడా ఇప్పుడు చూడండి. ఇక్కడ డ్యాన్స్ వచ్చేసి వీళ్ళ నేటివిటీకి తగ్గట్టు భలే చేశారు. వీళ్ళంతా ఒక టీం లాగా ఫామ్ అయ్యి టూరిస్టులు అందరితో కూడా వాళ్ళలో కలుపుకొని డ్యాన్స్ చేయడం మంచిగా అనిపించింది. సిరి అయితే చాలా ఎంజాయ్గా ఫీల్ అయింది. ఇక్కడ ఫస్ట్ ఇట్లా స్కార్ఫ్ పట్టుకొని చేస్తుంది కదా లేడీ, తను భలే లీడ్ చేసింది టీం మొత్తాన్ని. యాక్చువల్లీ ఇదంతా మనం మ్యూజిక్ తోటి ఉంటే ఇంకా సూపర్గా అనిపించేది. బట్ మేము ట్రై చేసాము మ్యూజిక్ పెట్టి ఫస్ట్ అప్లోడ్ చేద్దామని, అట్లా కాపీరైట్ పడుతుందని డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ సాంగ్ లేకపోయినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేయడం అయితే భలే అనిపించింది. సిరి చాలా హ్యాపీగా ఫీల్ అయింది కూడా. మళ్ళీ టీం అందరిలో కూడా మధ్యలో ఎవరైనా వచ్చినా కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. స్టార్టింగ్ నుంచే చేయాలి, మధ్యలో వెళ్తే ఎవరు అనుకున్నా అలాంటివి ఏం లేవు. అందరితోటి మంచిగా డ్యాన్స్ చేపిస్తారు. ఆ అట్మాస్ఫియర్ని మనం ఫీల్ అయ్యేలా చేస్తారు. నిజానికి మధ్యలో వాళ్ళు డ్యాన్స్ చేస్తూ చాలా ఫీల్ అయ్యారు దాన్ని. అది మంచిగా అనిపిస్తుంది. ఈ ముందున్న పాప అయితే భలే వాళ్ళందరినీ లీడ్ చేస్తుంది. లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది. ఆ నేచర్లో ఇట్లా ఒక ట్రెడిషన్లో ఇట్లా డ్యాన్స్ చేయడం వాళ్ళతో కలిసి థ్రిల్లింగ్ అనిపిస్తుంది. మనతో పాటు ఇంకా వేరే టూరిస్టులు కూడా యాడ్ అవుతుంటా అంటారు. మంచిగా ఉంది కదా. ఈసారి మీరు వెళ్ళినప్పుడు కూడా ట్రై చేయండి. ఇకనైతే మేము చాలా టైమే స్పెండ్ చేసాము. తర్వాత వీళ్ళతోటి కొన్ని ఎలా అంటే చిన్నపాటి గేమ్ టైప్ కూడా ఆడిస్తారు దీంట్లోనే. అంటే అది పార్ట్ ఆఫ్ ద డ్యాన్స్ అన్నట్టు. అట్లా కూడా మంచిగా అనిపించింది. నాకు డ్యాన్స్ రాదు కాబట్టి నేను అందులో పార్టిసిపేట్ చేయలేకపోయా. బట్ చేయాలని మధ్యలో అనిపించింది కానీ బట్ ఆగిపోయా. ఇక నేను డ్యాన్స్ చేస్తే మీరంతా చూడలేరుగా, అదొకటి ఉంది. కొంచెం మధ్యలో చూస్తున్నారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలా చిన్న చిన్న గేమ్ టైప్ కూడా చేస్తారు దీంట్లోనే. లొకేషన్ అదిరింది కదా, చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ బయటకు వచ్చేసా ఇక్కడ చీకులు అమ్ముతున్నారు. లోకల్ టేస్ట్ చేద్దామని చూసాము. అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేనైతే ఒకటి ప్రాన్స్, చికెన్ లివర్ అండ్ 2 చికెన్ తీసుకున్నాను. అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసి పెట్టారు అవి. అందరం తీసుకున్నాము. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎలాగో చూస్తున్నారుగా, ఎంత దూరం వచ్చారు, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ నుంచి వెహికల్కి వెళ్ళాము. ఇక చిన్నారి అండ్ శివాంశ్ అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నారు. చిన్నారి చూడండి రావట్లేదంట. ఇక దాని తర్వాత వెళ్తూ వెళ్తూ ఇక్కడ సన్ఫ్లవర్ తోట ఒకటి కనిపించింది. లొకేషన్ బాగుందని ఆగాము. ఇక మనం వెళ్తున్న దారిలో ఇలాంటి లొకేషన్స్ చాలా వస్తాయి. ప్రతి ప్లేస్లో మేమైతే టైం స్పెండ్ చేసాము. శివాంశ్ పవర్ స్టార్ లాగా ట్రై చేశాడు కాస్త. బాగుంది. ఇక్కడ అందరం కొన్ని స్టిల్స్ తీసుకున్నాము. సిరి చూడండి ఒక ఫ్లవర్ పక్కన ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. అండ్ లోకల్లో ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మనం ఉన్న పర్టికులర్ లొకేషన్ కాదు, ఇట్లా అందమైన లొకేషన్ చాలా వస్తాయి. మేము పర్ఫెక్ట్ సీజన్లోనే వెళ్ళాము. ఈ ఎల్లో ఫ్లవర్స్ అనేది ఇప్పుడు ఈ సీజన్లో వింటర్ సీజన్లోనే ఉంటాయంట.
సో ఇలా కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము. ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అరకు చాప్రాయి లొకేషన్ ఇది ఎక్సలెంట్ ఉంది కదా. చుట్టూ ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.